నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దొంగ నోట్ల చెలామణి ముఠా గుట్టురట్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. మొత్తం నకిలీ కరెన్సీ 1,06,58,000 సీజ్. నకిలీ కరెన్సీ చేసి 5 ముద్దాయిలను అరెస్ట్. రాజమండ్రిలో జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్, సహాధ్యక్షులు జి సంపత్ కుమార్, అసోసియేట్ చైర్మన్ పి గురునాథ్. పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. హెచ్ఐఎఫ్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య యాదవ్, కన్వీనర్ రావి శ్రీనివాస్ వినతి. ఇరిపాకలో 4వ రోజు శివకేశవుల ప్రతిష్టా మహోత్సవ పూజలు. కోటి లింగేశ్వరుడికి క్షీరాదివాసం, నీరాజన మంత్రపుష్పాలు, వెంకటేశ్వరుడికి పద్మపుష్పములతో మంత్రార్చన నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం. పులుగుర్త హ్యాండ్లూమ్ వీలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మాల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ సమకాలీన డిజైన్లతో రూపొందించబడిన కాటన్ వస్త్రాలను వినియోగదారుల కొరకు నగరంలో మాల్కా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక అన్నపూర్ణమ్మపేట నేత బజార్లో మాల్కా పులుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ వస్త్రాల విక్రయాలను మాల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుసరమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. మీరు ఇప్పుడు చాలా నేర్చుకోవాలి. We have started procuring organic cotton. All that we just put some of the people who have to learn, on our production thing. They learn in 2 days. Other weavers ni కొంచెం ఇది ఎక్స్పాండ్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది మనము నార్మల్ బీటీతో చేస్తున్నాం. ఆల్ లైక్ ఆర్గానిక్ మెటీరియల్స్ అండ్ ఎవ్రీథింగ్. Yes. It would be really lovely if you could. మీ అందరికీ తెలిసిందే, మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న మన కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుర్తులో ఉంది. ఇట్ ఈస్ నోన్ ఫర్ షర్ట్స్. అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ యాన్. సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ demand abroad. Actually in Malka society
what is running in Telangana, they're totally using organic cotton. So if we use organic cotton, the texture of the cotton, the cloth will be much more better than what we have at Pulagutta. So what we wanted to do is we have Pulagutta society which very good reputation and good business is also going on. So if they are also try this aspect, that is using organic cotton in their products, and they are going to get much better orders, especially we are targeting export. To introduce that to our society, because our society has its own spinning mill and the weavers also very committed and very hardworking. So we tied up with Malka Society, and today we inaugurated one showroom to introduce that what kind of material is available. And one more point is the Malka is very popular and it's having its own demand abroad. We wanted to introduce in the local market. They should know that what kind of comfort, what kind of elegance this particular cloth has. సో అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ, కాటన్ యొక్క టెక్స్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూజ్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని అందరూ దీన్ని యూజ్ చేయాలని, రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ, చుడిదార్ మెటీరియల్స్ కానీ, షర్ట్స్ కానీ, పంచెలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం. అలానే మన వీవర్స్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం. With slubs in it to give it the texture, and that yarn is made into the cloth, so that cloth also feels different and looks different and is very popular in foreign countries, and now we are trying that local people should wear it. శనివారం మీడియా సమావేశం నిర్వహించి దొంగ నోట్ల ముఠా వివరాలు వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ క్రైమ్ నెంబర్ 34/2025 U/S 177 and 178, 179, 180, 3018 Class 4 RWO 3 Class 5 PNS విక్కవోలు పోలీస్ స్టేషన్ అనపర్తి సర్కిల్ ఈస్ట్ జోన్ తూర్పుగోదావరి జిల్లా ఫిబ్రవరి 1వ తేదీన ఫిర్యాది వద్దకు ముద్దాయి A1 హరిబాబు తన వ్యాను పాడైపోయిందని రిపేర్ చేయడానికి చెప్పగా ఫిర్యాది మరియు అతని స్నేహితుడు మెకానిక్ అయిన ఆకుల పవన్ కలిసి ముద్దాయి A1 హరిబాబు యొక్క వ్యాన్ను గ్యారేజ్ దగ్గరకు తీసుకొని వెళ్ళగా సదరు వ్యాన్ను చెక్ చేసి రిపేర్ నిమిత్తం 10,000 రూపాయలు అవుతాయని చెప్పగా ముద్దాయి A1 సదరు ఫిర్యాదికి అడ్వాన్స్గా 4 నకిలీ 500 రూపాయలను అనగా 2,000 రూపాయలను ఇచ్చి మిగిలినవి రిపేర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పి వెళ్ళినట్లు అంతటా మరుసటి రోజు అనగా 3వ తేదీన వ్యాన్ రిపేర్ నిమిత్తం సామాను కొనుగోలు ముద్దాయి వచ్చిన 500 రూపాయల నోట్లను ఫిర్యాది తీసి చూడగా అవి దొంగ నోట్లు అయి ఉన్నవి. అంతటా ఫిర్యాది బిక్కవోలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా బిక్కవోలు ఎస్ఐ కేసు నమోదు చేశారు. రీసెంట్గా మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అతను వచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి ఇందులో A1 ఆ ముద్దాయి ఒక 2,000 అడ్వాన్స్ ఇచ్చాడు. 500 రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 4 పట్టుకుని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు. అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ 4 నోట్లు తీసుకుని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సరే ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అని ఆయన అంటే వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు. హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయన అనపర్తి చిత్తూరు హరిబాబు బాలాంతరం గ్రామం గంగవరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇతను కొంతసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికిన తర్వాత ఇతని ఇంటరాగేషన్ లో
మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన, ఈయన కాజులూరు మండలం కుయ్యేరు గ్రామం. అలాగే చీకట్ల ఏడుకొండలని దుగ్గదూరు గ్రామం కాజులూరు మండలం. ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది. దాని వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అనే ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు. ఈ ఇద్దరు కూడా మెకానిక్స్, మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండ. సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ హరిబాబు అనే ఆయన PDS రైస్ కేసులో కూడా ముద్దాయి. వీరికి ఏంటంటే డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుమన్, సహాధ్యక్షులు గంట సంపత్ కుమార్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం పర్యటించి పలు శాఖలో పనిచేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మమేకమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమన్, సంపత్ కుమార్, అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదపాటి గురునాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర సంస్థలైనప్పటికీ రాష్ట్రంలో మెప్మా సెర్చ్ పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం HR పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందని, ప్రస్తుతం అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారని తెలుపుతూ అందరికీ SR పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు భరోసా కల్పించాలని కోరారు. ఉద్యోగస్తుల ఐక్యత, ఉద్యోగస్తుల ఐక్యత. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ అమరావతి అవకాశం వద్దు, అవకాశం వద్దు, ఏజెన్సీ వద్దు, అవకాశం వద్దు, అవకాశం వద్దు, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇప్పటి వరకు బలోపేతంగా ఒకే ఒక అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉందంటే బొప్పరాజు గారి దగ్గర మన కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఒకటే ఉంది. దీన్ని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కష్టపడి ఇంత స్ట్రెంథనింగ్ చేశాము. తర్వాత దీనికి అబ్బాస్ అనే ఒక మంచి గూడుని ఏర్పాటు చేశారు. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా జనం కానీ మా ఎంప్లాయీస్ కానీ చాలా ఆశలు పడ్డాము. ఇంకా మెరుగైన సేవలు వస్తాయి, ఈ కూటమి ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది, మనల్ని చాలా బాగా చూసుకుంటుందని ఎంతో ఆశ ఎదురు చూసాం. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు జరిగిన వార్త విని మా తోటి ఉద్యోగస్తులు ఆందోళన పొంది వాళ్ళ తల్లిదండ్రులు కానించి పిల్లల వరకు అందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఈ ఆందోళన నుంచి బయట పాడేసి మమ్మల్ని అందరినీ సరైన జీవితంలో ఉన్నారు, మీకు అన్ని భరోసా ఇస్తాము, ఉద్యోగ పరిస్థితి భరోసా ఇస్తూ మా అందరి జీవితాలు మెరుగైన పద్ధతులు కల్పించాలని మీడియా ముందు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంటా సంపత్ కుమార్ గారిని ఈరోజు ప్రభుత్వంలో మరి 1-2 పత్రికలు కేబినెట్ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగస్తులకి ఏజెన్సీలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పేసి మరి ఒక వార్త అనేది మరి ఒక మార్గంలో వచ్చింది. అయితే ఆ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి అంటే ఉద్యోగస్తుల్ని మోసం చేసే గతంలో ఇలా జరిగినాయి. ఏ రకంగా అంటే ఉద్యోగుల యొక్క జీతాలు సంవత్సరాల పాటు చెల్లించకపోవటం, వారి మీద CID కేసులు నమోదవటం, వారు ESI EPF సమయానికి కట్టకపోవటం, కట్టకపోవటం వల్ల ఉద్యోగస్తుడు 30,000 నుంచి 40,000 రూపాయలు అనేవి మళ్ళీ తీసుకునే పరిస్థితి లేకపోవటం, అతి తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ESI EPF లాంటి విధానాలు సమయం కట్టకపోవటం వల్ల నష్టం చేకూరుతుంది. ఏ రకంగా నష్టపోతున్నాడు అంటే ఉద్యోగస్తుడు అతి తక్కువ జీతానికి ఉద్యోగం చేయటం, ఆ ఉద్యోగం చేయటం ద్వారా మరి ఇంట్లో చాలీచాలని జీతాలతో ప్రభుత్వంలో గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఇలాంటి తప్పుడు కథనాల ద్వారా ఉద్యోగస్తులను భయపెట్టడం అనేది APJC అమరావతి తరపున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తప్పుడుగా ఉద్యోగస్తుని బెదిరించే కార్యక్రమాలు మానుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం దీన్ని మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మరి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే ఆలోచన మాకైతే లేదు, కాబట్టి మీరు కొనసాగాలని చెప్పింది. మరి అదే ఆప్కాస్ విధానాన్ని తీసుకురావడానికి ఉద్యోగస్తులు ఎన్నో పోరాటాలు చేసి మరి దాన్ని తెచ్చుకోవడం జరిగింది.
పలు ప్రజాప్రతినిధులు దీన్ని ఆమోదించారు, ఈ ఆప్కాస్ విధానాన్ని. ఒకవేళ కనుక ఆప్కాస్ విధానంలో ఏమైనా చిన్న 1-2 పొరపాట్లు ఉన్నట్లయితే ఒక వ్యవస్థలో దాన్ని రాజ్యాంగబద్ధంగా సరిచేసుకుని ఆప్కాస్ విధానాన్ని లేదా దానికన్నా ప్రభుత్వం భావిస్తే దానికన్నా మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి మరి ఉద్యోగస్తుల పట్ల మరి గత ప్రభుత్వం పిఆర్సీ 30% సూచిస్తే కానీ ఆ ప్రభుత్వం పిఆర్సీ కూడా 30% ఇవ్వలేదు. అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఈ మన హెచ్ఆర్ పాలసీ అనేది లేదు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా పిఆర్సీ అనేది లేదు. కాబట్టి మరి గత పిఆర్సీ రాబోయే పిఆర్సీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మరి మేము ప్రభుత్వ పథకాలు మనం కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక్కసారిగానే మరి వాళ్ళ పేరెంట్స్కి మరి పెన్షన్ అనేవి లేకపోతే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ పథకాలు మొత్తం తీసేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని అవలంబిస్తామని చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవబోతుంది ఇంచుమించుగా. కాబట్టి వాటిని వెంటనే అవలంబిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే ఇతర సంఘాలు ఏవైతే చెప్తున్నాయో వారిని నమ్మవద్దు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున కేవలం ఫైట్ చేసేది ఏపీజేఏసీ అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ అమరావతి అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లా శాఖని బలోపేతం చేయటం, అదేవిధంగా ఈ నెల 6వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఆప్కాస్ని రద్దుపరచాలని, అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలకి మళ్ళీ పునరావృతం చేసేసి వాళ్ళకి అప్పచెప్పాలని, ఇప్పుడున్న శాఖల్ని అన్నీ కూడా డిపార్ట్మెంట్ హెడ్లకి హ్యాండ్ ఓవర్ చేయాలని వివిధ రకాలైనటువంటి పత్రికల్లో కథనాలు వచ్చినాయి. ఈ కథనాలు రాగానే ఆప్కాస్లో ఉన్నటువంటి 98,000 మంది ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే అంతకుముందు ప్రైవేటు ఏజెన్సీల కింద పనిచేసిన ఆప్కాస్ ఉద్యోగులందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. నెల జీతాలు రాక, ఈఎస్ఐ ఈపీఎఫ్ సరైన టైంలో కట్టక వాళ్ళు ఈ డబ్బులను కూడా ఆ ఏజెన్సీలు వాడుకొని 5 నెలలకి 6 నెలలకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇచ్చే జీతంలో కూడా కొంత కోత పెట్టి ఇవ్వటం జరిగింది. ఇలాంటి బాధలన్నీ కూడా పోయి ఆప్కాస్ పెట్టినప్పుడు మళ్ళీ అదే ఆప్కాస్ని రద్దుపరుస్తారన్న మాట వినగానే అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. మేము కూడా ఈ మాట రాగానే మేము 12వ తారీఖున 7వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాము. అదేవిధంగా అన్ని పత్రికలు కూడా వచ్చింది. మేము ఈ ఆప్కాస్ని కనుక రద్దు చేస్తే ఉద్యోగులందరూ చాలా ఇబ్బంది పడతారు, రద్దు చేయొద్దు. ఒకవేళ మీరు దాంట్లో కనుక అవినీతి జరిగిందనో ఇంకోటి జరిగిందనో రద్దు చేయాల్సి వస్తే కనుక మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేసి ఆప్కాస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మేము కోరాము. అంతేకాకుండా ఈ నెల 12వ తారీఖున గౌరవ సిఎస్ గారిని కలిశాము. అదేవిధంగా 13వ తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయినట్టు ముద్దాడ రవిచంద్ర గారిని బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో కలిసి మా యొక్క బాధలు మొత్తం కూడా వాళ్ళిద్దరికి వివరించడం జరిగింది. వారు మాకు హామీ ఇచ్చిన మాట అంటే ఇలాంటిది ఏమీ లేదు, మీరు ఆందోళన చెందొద్దు, ఒకవేళ మేము ఏదైనా ఉంటే కూడా మీతో మాట్లాడతాం కదా అన్నారు. అయినా కూడా ఏదో పత్రికల్లో ఇట్లా వచ్చిందండి, దీని మీద ఖండన కూడా లేదు, ప్రభుత్వం తరఫున ఖండన కూడా లేదు, మీరు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి అని మేము చెప్పడం జరిగింది. మీరంత కంగారు పడాల్సిన విషయం అయితే కాదు అని చెప్పారు. ప్రభుత్వానికి మరొకసారి మీడియా ద్వారా మేము విన్నపం చేసేది ఏంటంటే ఆప్కాస్ని కొనసాగించాలని, ఉద్యోగులందరికీ కూడా జీతభత్యాలు పెంచి ఆదుకోవాలని కోరుచున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ప్రజాసేవకుడు జేటీ రామారావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని సోషల్ జస్టిస్ ఫోరం ఎస్జేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య యాదవ్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఎస్జేఎఫ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నెల 28వ తేదీన జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి ఎన్నికల్లో మరి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన, అదేవిధంగా కాపు ఐక్య వేదిక ఫెడరేషన్ పక్షాన మరి అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ
స్వాగతం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, అభ్యుదయవాది, ఉద్యమకారులు, కోనసీమ ముందు బిడ్డ, కాపు బిడ్డ, మహారాష్ట్ర గౌరవనీయులు చోళ తారక రామారావు గారు పోటీ చేయటం శుభ పరిణామం, శుభసూచకం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మరి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలకు అవకాశం ఇవ్వాల. కానీ మేము నిర్ణయించుకున్నాం, కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ గుమ్మా శ్రీనివాస్ యాదవ్ని మరి ప్రతిపాదిస్తూ అతని గెలుపు కోసం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు, ఉద్యమకారులు జేటీ రామారావు గారిని బలపరుస్తూ ఆయన ఎన్నిక కోసం సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శుంకర శ్రీనివాస్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పనిచేస్తుంది. మిత్రులారా గమనించండి, ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9 నెలలైతే మరి అన్ని రంగాల్లో అన్ని వర్గాలని కూడా మరి న్యాయం చేయడంలో విఫలం చెందారు, వాడు హామీలు ఇవ్వడంలో విఫలం చెందారు. కేటీ రామారావు గారు ఆయనకి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు అంతా కూడా ఈ యొక్క సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని బలపరిచే విధంగా, ఆ డిమాండ్స్కి మీరు మద్దతు ఇచ్చే విధంగా మరి మీరంతా కూడా జేటీ రామారావు గారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి మేము పట్టభద్రుల, గోదావరి జిల్లా పట్టభద్రులందరికీ కూడా నమస్కరించి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు ఎస్జేఎఫ్ పక్షాన న్యాయమైనటువంటి డిమాండ్లు మరి ప్రభుత్వం ముందుంచడం జరిగింది. అదేవిధంగా సార్వజనీన కులాల వారికి, సకల జనులకు సమన్యాయం, సమధర్మం జరగాలనే ఉద్దేశంతో అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు జనాభా ప్రాతిపదికగా ఎవరెంతో వారికంతా అనే సూత్రం ప్రకారంగా అమలు చేయాలని చెప్పి ఏకైక డిమాండ్ ఎస్టీఎఫ్ డిమాండ్ ఏంటంటే ఎవరెంతో వారికంతా అనేటటువంటి రీతిలో సకల జనులకి, సార్వజనీన కులాల వారికి కూడా సమన్యాయం జరగాలి, సమధర్మం జరగాలి అనేటువంటి నినాదంతో మరి ఎస్టీఎఫ్ పక్షాన ప్రభుత్వానికి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు నివేదించడం జరిగింది. ఆయా డిమాండ్లని మరి ప్రజల్లోకి ఈ శాసన మండలి ఎన్నికల ద్వారా తీసుకెళ్ళి ప్రజా చైతన్యం ద్వారా మరి యొక్క డిమాండ్లు నెరవేరే విధంగా మేము ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఈ జేటీ రామారావు గారు యొక్క అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తూ గోదావరి జిల్లాల మీద, పాత ఉమ్మడి గోదావరి జిల్లాల మీద ఇక్కడ పుట్టి పెరిగిన నాకు ఈ సమస్యల మీద గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి బ్యాలెట్లో గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను శాసనమండలికి పంపించాలని చెప్పి వినమ్రపూర్వకంగా రాజమండ్రి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటా ఉన్నాను. మిత్రులారా, పెద్దలందరూ మాట్లాడారు. అనేక సమస్యల మీద ఇటు జయాంధ్రాలో కానీ, సమైక్యాంధ్రాలో కానీ, అలాగే ప్రత్యేక హోదాలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, రాష్ట్ర విభజన అంశంలో కానీ, గోదావరి జలాల కలుషితం అంశంలో కానీ, టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంపూర్ణమైన అవగాహనతో ఇటు పగలు రాత్రి మిలిటెంట్ పోరాటమే చేసి నేను ముందుకు వచ్చి ఉన్నాను. అదే సందర్భంలో
ఇవాళ గ్రాడ్యుయేట్లు కానీ, కాంట్రాక్ట్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ కాలేజీల్లో అవమానాలకు గురవుతూ ఉన్నారు. కనీస వేతనాలకు గురవడం అంత నోచుకోవడం లేదు. శాసనసభ ఏనాడు కూడా వీళ్ళ సమస్యలు శాసనసభలో చర్చించలేదు. కార్పొరేట్ కళాశాలలో వీళ్ళు నలిగిపోయారు. గ్రాడ్యుయేట్లు కూలీల కన్నా, పశువుల కన్నా దారుణంగా వాళ్ళని హింసించారు. ఏ ఒక్క నాయకులు కానీ ఎవరు కూడా గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు, టీచర్లకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపాలి అని ఎవరూ లేదు. వీళ్ళ సమస్యల మీద ఒక కమిషన్ కూడా వేయలేదు. కనీసం ఈ ల్యాబ్ యాక్ట్ కూడా వీళ్ళు నోచుకోకుండా భయభ్రాంతులకు గురవుతూ నోటీసులు ఇచ్చి ఉద్యోగ భద్రత కూడా లేదు వీళ్ళకి. కనీసం హెల్త్ కార్డులు లేవు వీళ్ళకి. ప్రచారానికి పోతున్నప్పుడు, మేము వెళ్తున్నప్పుడు కూడా చాలా చోట్ల అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఓటింగ్ విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో చాలా సమావేశాలు మనం పెట్టుకుంటాం. నేను ఇవాళ పెద్దలందరితో కలిసి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేయడానికి వచ్చాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి సంబంధించి 29వ బ్యాలెట్లో నా పేరుంది, జేటీ రామారావు పేరుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి త్వరలోనే సంపూర్ణ మద్దతు ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి కూడా వాళ్ళు చర్చించి నా పేరు కూడా వాళ్ళు పరిశీలన తీసుకుంటారని కూడా చెప్పారు. అంతవరకు నేను ప్రజా సంఘాల వీటిలో కూడా పనిచేస్తాను. ఇంతకాలం ఏంటంటే సభలో 2 పార్టీలే ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఇవాళ 3వ పార్టీ కూడా రాబోతుంది. అమరావతి మీద మేము జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ బీసీలు కానీ, కాపులు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాలు, పేద వర్గాలు అందరి గొంతుకుతాయి నేను ఉంటాను. అనేక సార్లు మేము చలో అమరావతి పేరుతో మేము ముట్టడించాం. అనేక సార్లు పోలీసులు సెక్షన్ 30, సెక్షన్ 140తో మా గొంతు నొక్కారు. ఇవాళ స్పీకర్ గారి దృష్టిని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ మాకు కూటమి అభ్యర్థికి పోటీ కానే కాదు. ఒకళ్ళిద్దరు మాతో పనిచేసిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి మాకి పోటీ తప్ప కూటమిలో వాళ్ళకి తగులు ఉన్నాయి, చాలా తగులు ఉన్నాయి, చాలా నొప్పులు ఉన్నాయి. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇవాళ జనసేనకి తెలుగుదేశానికి పట్టలేదు, తెలుగుదేశానికి బీజేపీకి పట్టట్లేదు. వాళ్ళ ఒక ప్రచారానికి వస్తే ఇంకొకరు పాంప్లెట్కి పట్టట్లేదు. చాలా అంతర్గత సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. వాళ్ళకున్న సమస్యలు అనేవి, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అనేక హామీలు ఉన్నాయి. వాళ్ళు వీధుల్లోకి రావడానికి, ప్రచారానికి రావడానికి వాళ్ళ మొహం చూపించలేకపోతున్నారు. వాళ్ళు బీజేపీ నాయకులు కూడా అసలు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. దయచేసి నేను మిమ్మల్ని గ్రాడ్యుయేట్ ఉభయ గోదావరి జిల్లాలో ఇటు కోనసీమ ప్రాంతంలో కానీ, అటు నరసాపురం కానీ, పాలకొల్లు, భీమవరం, ఏలూరు ప్రాంతాల్లో కూడా నేను పర్యటిస్తూ ఉన్నాను. ప్రాజెక్టుల మీద, ఏపీ డెవలప్మెంట్ల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్లారా నన్ను దీవించండి. 20 బ్యాలెట్లో 29వ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను శాసనమండలికి గెలిపించాలని, 27వ తేదీ జరిగే పోలింగ్ ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, ఓటింగ్లో ఎలాంటి పొరపాట్లు తప్పులు చేయకుండా 1 నెంబర్ ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. జేటీ రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. మాకు దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 8919168339. రాజమండ్రిలోని కార్యాలయం కూడా 1-2 రోజుల్లో ప్రారంభిస్తాం. 2 గోదావరి జిల్లాల్లో కూడా మీ సహకారంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జ్యోత్ర నెహ్రూమణి దంపతులు, జ్యోత్ర నవీన్ లక్ష్మీదేవి దంపతులు, తోట సర్వారాయుడు సునీత దంపతుల యాజమాన్య సంకల్పంతో ఇరుపాక గ్రామంలో హరిహర ఆలయ సముదానంలో ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీ వైకానస భగవత్ శాస్త్ర ప్రకారముగా యువ బ్రహ్మ శ్రీమాన్ పానింగిపల్లి సత్యపవన్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో జరుపుబడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో 3వ రోజు 15/2/2025 విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, అగ్నిధాన్యము, కుంభారాధన, పద్మపుష్పములతో మంత్రార్చన, పరమాత్మిక విశేష పద్మ పుష్పముల హోమం, చతుర్దశ కలశారాధన, నవకలశారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పునరశయామి ధూపదేవాంతరం శుద్ధ్యాదమనియాదమర్పయామి. ఓం
ఓం శుభంతో ఆజ్ఞాః సంరక్షాయ ఓమాత్మాయ నమః. ఓం ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగకృష్టాభజతి పాణిమంత్రో పవిత్రం బలాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాండకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కోటిలింగేశ్వరస్వామిదేవతాభ్యో నమో నమః. వేదోక్తవ్యస్వర్ణ మంత్రపుష్ప సహిత ప్రదక్షిణము పాపాహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మత్స్యకార కుటుంబాలకు అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక పుష్కరాల రేవులో గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. సంఘం అధ్యక్షులుగా మల్లాడి ఆంజనేయులు, కార్యదర్శిగా పాలెపు తులసీదాస్, ఉపాధ్యక్షులుగా మల్లాడి సతీష్, సంయుక్త కార్యదర్శిగా మల్లాడి సుబ్బు, కోశాధికారిగా నాటి రామకృష్ణ, సభ్యులుగా బలసాడి ధర్మారావు, ఆకుల ఎదులయ్య, పాలెపు శ్రీను, మల్లాడి సూర్యారావు, పెమ్మాడి పోషియలు ప్రమాణ స్వీకారం చేశారు. జరిగినప్పటికీ కూడా మన యొక్క నది మీద ఉన్నటువంటి ఉత్తరం చేసుకోవాలనుకున్నప్పుడు నది మీద అలాగే సముద్రం మీద జీవించేటటువంటి మత్స్యకారులందరూ కూడా బీసీలకి అలాగే మత్స్యకారులు కూడా అనేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఇక్కడ జనసేన పార్టీ ముగ్గురు కోర్టు ఇతర శాసనసభ్యులందరూ కూడా మన పరివార ప్రాంతంలో బలంగా మనకి పరిపాలన సాధిస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఎలా జరిగినప్పటికీ ఈవేళ మా బలంలోని చిత్తశుద్ధితో ఇవాళ మూడు పత్రికలకు సంబంధించిన సమస్యలు కూడా మన శాసనసభ్యులు గారి దృష్టి కానీ అలాగే మంత్రులు దుర్గేష్ గారి దృష్టి కానీ మనకి ఆంజనేయులు గారు కూడా పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది.
ఈరోజు పుష్కర్ ఘాట్ దగ్గర ఏదైతే ఒక పార్టీ కానీ గతంలో చూస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎలియన్స్లో ఇదే ప్లేస్లో నాకు బాగా గుర్తు సోమవీర్రాజు గారు రాష్ట్ర మంత్రులు పేరైతే ఐడియా లేదు కానీ వీళ్ళందరికీ ఇక్కడ మత్స్యకారులకి జిల్లా స్థాయిలో కార్యక్రమం పెట్టి పెద్ద పెద్ద వలలు వాటిని లంచ్ వలలు అంటారు, మరపడవలు ఇవన్నీ కూడా ఆ రోజు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలా నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైతే ఈ సామాజిక వర్గం వారు ఉన్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి రాయితీలు కలగజేస్తూ వారికి జీవనోపాధి కొరకు ఏమైతే నిత్యంగా కావాల్సి ఉంటుందో అన్నీ కూడా సమకూర్చిన వ్యక్తులు మా నారా చంద్రబాబు. జీవనోపాధి మెరుగుపరిచేలాగా ఒక మంచి మంచి రాయితీలు కూడా ఇప్పుడు కల్పించడం జరిగింది. అలాగే సీడ్ ఎయిడ్లో కానీ అంటే చేప పిల్లల్ని పెంచడంలో ఇక్కడ నదిలో వేయడం అంటే ధవళేశ్వరం ఒక 4-5 బ్యాచ్ల కింద నదిలో పెంచడం జరుగుద్ది. వాటిలో కానీ ఏ అవసరాలు వచ్చినా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఈ సమస్యలకు ముందంజలోనే ఉంటారు. మాకు దగ్గరికి రండి, అందరూ దగ్గరికి క్లోజ్గా రండి. దగ్గరే ఇది మెయిన్ ఫోటో అండి. సార్ ఎలా చూడండి, బీజేపీ వారు ఓకే ఇలాగండి బాబు దండలకు పెట్టకండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎలా చూడండి అందరూ. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళిపోయి చాలా కట్టబడ్డారు. ఇక్కడ 50 ఓట్లు 23 అలాగే 40 ఓట్లలో కూడా 20 ఓట్లు ఉన్నాయి. అవి కూడా 60 ఓట్లు వేయడం జరిగింది. ఏదైనా నేను కానీ మా ముఖ్యంగా మా రెడ్డిమని అనే ఒక భూతం ఒక భూతిన్నామని ఆ తిన్నాము బాధపడం గౌరవంతో అనేవి సాయం రెడ్డిమని అనే మా భూతం అని నేను మరీ సంఘంలో కోరుకోవడం వస్తుంది. అలాగే బీజేపీ అన్నయ్య రామకృష్ణ అన్నయ్య గారు కూడా ఏదైనా ఉంటే చిన్నపిల్లల పెద్ద పిల్లల కేకత పరిగెట్టుకు వస్తాడు. మరి వీళ్ళిద్దరూ కూడా నాకు అలాగే నల్లసీన అన్నయ్య కూడా వెళ్తే అంకర్నాడి తమిళ పని చేస్తానని కూడా చెప్పాడు. అలాగే గౌతమ్ పాటు గారికి వెళ్ళాం. నల్లసీని అన్నయ్య నేను వెళ్ళి ఇలాగ 40 ఓట్లు ఎన్నో ఉంటే తెలుగుదేశం నక్కని చౌదరి అన్నయ్య నేను అందరూ మాట్లాడాం. వాళ్ళకి కూడా అక్కడ చిన్న మార్కెట్ కర్తవ్యం కూడా మాట ఇచ్చాడు చౌదరి గారు అన్నయ్య. గౌతమ్ కోటలకి రేసెట్ వేసి శాతం అన్నాడు. నల్లసీని అన్నయ్య అతను కలిసి మా అన్నగారు నాకు కనపడాలని మరీ కోరుతా ఉన్నాను. అలాగే రామకృష్ణ అన్నయ్య కూడా ఏదైనా ఉంటే మా సంఘం పెద్దలు కానీ సంఘం నెంబర్లు కానీ సెక్రటరీలు కానీ
వీళ్ళకి ముగ్గులు కాలొచ్చని కూడా మరీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనకు గొడవలు ఏమొద్దు. ఏమైనా 10 సంవత్సరాలు చేశాను, అది 2 మంది అన్నీ కూడా తెలుసు. మనీ నేను దిగిపోమని ఒక అతను వస్తే ఒక అతనే దిగి ఇంటింటికి దిగిపోమని చెప్పాడు. చెప్తే పెద్దలందరూ మళ్ళీ నిన్ను చూడడం జరిగింది. నేను మంచిగా చేసి ఆకలేసిన వాళ్ళ పెట్టాం, అంతేగాని ఘోరంగా నేను గొడవగా చేయలేదు. ఈ ఎలక్షన్ వస్తే ఎవరి దెబ్బలు అవి ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ వచ్చింది ఎవరి మరి ఇలా ఉంది. మరి మాకు ఏదైనా చిన్న సహాయం మాకు అన్నగానే కాపాడాలి. నా బిడ్డలు అందరికీ, నా సంఘం బిడ్డలు అందరికీ కాపాడాలని 2 మంది అన్ని మరీ కోరుతా ఉన్నాను. రాంగట్ని అన్ని కూడా కోరుతాను. మాకు రాయమండ్రిలో మీలే ఉన్నాను, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. అంతేగాని ఏ రాజకీయ నాయకుడి కూడా రూపాయి తీసుకురానండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇలా తేజంగా చెప్తాను, రూపాయి నాకు ఇచ్చాను అనమాను చేయడం జరిగింది. నేను ఏ ఇచ్చేదాన్ని కూడా ముందే ఉన్నాను. ఎందుకంటే ఏ పేదవాళ్ళ కంటే సాయం చేయాలని సరిపోతాను, కానీ ఉన్నవాళ్ళ కంటే సాయం చేయడం ఎప్పుడైనా ముందు నేను ఉన్నాను. నా తర్వాత 2 మంది అన్నయ్య ఉన్నాను, తర్వాత రాకటి అన్నయ్య ఉన్నాడు. ఏ ఇష్యూలో కూడా మీకు సహాయంగా ఉంటాను. ఎప్పుడు లేపునా, ఎన్ని గంటలు లేపునా పెద్దల దగ్గరికి వెళ్ళాలని 2 గంటలు లేపుతాను. దీంతో పని సంఘానికి నేను కట్టుబడిపోతాను. నా బిడ్డలు అందరూ కూడా నా అన్నదమ్ముళ్ళు, నా కొడుకులు అంటే వాళ్ళు అంతా కూడా సేవశైలిగా ఉన్నాను. కానీ నేను కొరకను ఏ టైంలో ఉన్నాను, అప్పుడు 50 నెలల తీయడం ఉంటాను. ఏ టైంలో మీకు అడ్డుపడతానని కూడా ఇలా ఎదిలేమని చెప్పేవాళ్ళకి కానీ, ఇలా కోట్లంగా పెద్దలకు కానీ, ఇటు కాపుల బలబలం వారి 10% ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మళ్ళా వస్తున్నాయి, ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయి. మళ్ళీ పడవలు ఇచ్చే కార్యక్రమం, మళ్ళీ మొదలు ఇచ్చే కార్యక్రమం వర్కౌట్ చేస్తున్నాం. నిన్న మొన్న మాకు ఆర్డర్లు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏప్రిల్ కొత్త బడ్జెట్లో మ్యాక్సిమం శాంక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఒకటి, మనం ఎక్కడ వాళ్ళం కాదు, 50 మంది ఇక్కడికి వచ్చారని మనం కాదు, చాలామంది వరదలు వచ్చినప్పుడు బయటకు రావడం. నా వరకు నేను గతంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒడ్డు పడేసి 42 ఏళ్ళు నేను తీసుకుపోయేది అంటే మత్స్యకారులు ఎవరైతే గోదావరి నాలంలో ఉన్నారో వాళ్ళందరికీ శాటిలైట్ సిగ్నల్ మొదలతో అవకాశం కల్పించాం. మీకు కూడా తీసుకెళ్ళి అక్కడ వేంబే గృహాల్లో పెట్టించాను. కోట్లింగాలు పెట్టాలి. ఇవాళ కాకపోతే దూరం, వేటాడాలంటే నది ఉండాలి, నది ఉండాలంటే దగ్గరగా ఉండాలి. అందుకని మీరు అక్కడే పాటలు వేసుకుని ఉంటారు. వరద వచ్చినప్పుడు ఒడ్డుకు వస్తారు. మళ్ళీ కూడా నష్టపోయారు. 3 సార్లు ఇచ్చారు, ఒకసారి కాదు 3 సార్లు నష్టపోయారు. మన పట్టాలు ఎక్కించడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కృషి చేస్తాము. ఇక్కడ గోదావరి బోట్స్మెన్ మత్స్యకార సంఘం ఏర్పాటైంది. దీనికి కావాల్సిన సహాయ సహకారం గతంలో 14 మంది భారీగా పడవలు ఇచ్చాం, మిషన్లు ఇచ్చాం, ఆయిల్ ఇంజిన్ ఇచ్చాం, వరలు ఇచ్చాం, మోపెడ్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, వ్యాన్లు ఇచ్చాం. అందువల్ల మళ్ళీ అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల అభివృద్ధిగా ధ్యేయంగా కృషి చేస్తాం. వేలాది మంది దీని మీద ఆధారపడ్డారు. రాబోయే పుష్పాలను వేదికగా వీరికి కావాల్సిన సహాయ సహకారాల అందించడంలో కృషి చేయడం కాదు, వారికి సరైన తర్ఫీదులు ఇవ్వడం, వారి బిడ్డల ఆరోగ్యం, విద్యా వైద్యాభివృద్ధి సంతపట్టే లక్ష్యంలో ప్రభుత్వం సరైన మనకు మీరు ఏ సహాయకారం చేస్తాం. గతంలో చాలా ఇల్లు స్కీమ్ కూడా వాళ్ళకి అమలు చేసాం. మళ్ళీ కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళు కూడా హౌసింగ్ సౌకర్యం కోసం ప్రయత్నం చేస్తారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్కే అహ్మద్ అలీ ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆవిర్భావం గురించి, ఈ సంస్థ ద్వారా చేయబోవు సేవా కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్కే సిరాజుద్దీన్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి, ఈ సంస్థ ద్వారా చేసే అవగాహన కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. వారికి అవార్డు ఇస్తున్నాము. అలాగే దుర్గా చరణి మేడం గారికి ఉమెన్స్ అండ్ చైల్డ్ డైరెక్టర్ గా వారికి అవార్డు ఇస్తున్నాము. బిందు చౌదరి గారికి అవార్డు ఇస్తున్నాము. బెస్ట్ ఆఫ్ ద ఇయర్ వర్క్ చేసినందుకు ఇస్తున్నాము. అలాగే నుంచి అవార్డు ఇస్తున్నాము. అలాగే అరుణ్ గారికి రాత్రి పగలు కష్టపడుతూ వారి సర్వీస్ ని మంచి అవార్డు ఇస్తున్నాము. అలాగే బెస్ట్ ఆఫ్ ది అవార్డు ఇస్తున్నాము. అలాగే సునీల్ గారికి అవార్డు ఇస్తున్నాము. రాత్రి పగలులో ఉన్న వారికి ఆదుకుంటూ సమయము సందర్భం చూడకుండా మంచి సర్వీస్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ గా మరియు సిరాజ్ గారి ఆధ్వర్యంలో మా టీం తరఫు నుంచి అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ ది వర్క్ హ్యూమన్ రైట్స్ నుంచి అవార్డ్స్ టీంలో దుర్గా చరణి మేడం గారు,
అలాగే శ్రీమతి కళ్యాణి మేడం గారు మహిళా చైర్మన్ గా, ఉమెన్స్ అండ్ చైల్డ్ చైర్మన్ గా మన శ్రీమతి ఉన్నారు. వీరందరూ కూడా మహిళల యొక్క సమస్యలు, విద్యార్థుల యొక్క సమస్యలు, వాళ్ళ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా, అలాగే మహిళ కాలేజెస్ లోను, విద్యాలయాల్లోనూ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పిల్లలకి వైద్య సహాయం అందించడము, వాళ్ళకి విద్య, సండే స్కూల్స్ ఏర్పాటు చేయడము జరుగుతుంది. అలాగే మేము చేయబోతున్న కార్యక్రమాలు కూడా ఈ పబ్లిక్ కి తెలియాలని చెప్పి మేము సహాయం పొందుతున్నాము. దీని ద్వారా మేము మా యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలని మేమందరం కూడా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా మా యొక్క ఉనికిని తెలియపరుస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల వారికి, గిరిజనులకు, వెనకబడిన తరగతుల వారికి మేము విద్య, వైద్యము, న్యాయ సహాయం అందించడం అవగాహన. మంది వారి యొక్క ధనాన్ని పోగొట్టుకుంటున్నారు, అలాగే సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా తెచ్చుకుంటున్నారు. అలాంటివి జరగకుండా ఉండటానికి మేము ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, అలాగే కాలేజీ నుంచి ఆత్మహత్యల నివారణ కార్యక్రమాలు కూడా నివారణ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, జీవితం మీద ఒక ఆసక్తికరమైన ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా మేము మా టీం ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఫుట్పాత్ మీద ఉన్న వారికి వస్త్రదానము, అలాగే వాళ్ళకి ఇంజూరీస్ కానీ, మెడికల్ హెల్ప్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి అందిస్తున్నాము. అలాగే మహిళల స్కూల్స్ నందు జరుగుతున్న ర్యాగింగ్స్ కానీ, లైంగిక వేధింపులు కానీ అటువంటివి జరగకుండా మేము వారికి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే పబ్లిక్ లో ఆహారము మరియు ఆరోగ్యము, ప్రజలకు ఆహారము మరియు ఆరోగ్యం విషయంపై సూచనలు, సలహాలు మేము ఇస్తున్నాము. అలాగే వయోవృద్ధులు, నిస్సహాయులు, బెగ్గర్లకు ఉచిత న్యాయ సహాయం అన్ని కూడా అందిస్తూ మేము ప్రజలకి చేరువుగా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ వర్క్ చేస్తుంది. అలాగే మన శ్రీమతి బిందు చౌదరి గారు మహిళల యొక్క సమస్యల మీద 4 నిమిషాలు మాట్లాడతారు. దానికి ఎన్ని రోజులు కావాలని నెక్స్ట్ 30 రోజుల్లో రెస్పాండ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలని ప్రధాన అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అలాగే సోషల్ వర్క్స్ కూడా బాగా చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్స్. అలాగే బెగ్గర్స్కి ఆ బెగ్గర్స్ పర్మిట్గా షెల్టర్ కావాలని కమిషనర్ కలిసి మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం వర్క్షాప్ చేసాం. దాదాపు 150 మంది వచ్చారు. వాటి కమిషనర్ ఇచ్చాం. మా టీం అంతా కలిసి దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. మన రాజ్యాంగంలో హ్యూమన్ రైట్స్ తయారు చేయడానికి కూడా అది బేసిక్స్ అన్నమాట. అయితే హ్యూమన్ రైట్స్ ఎవరితో మనం పోరాడి హ్యూమన్ రైట్స్ సాధించుకోవాలంటే అది విషయం తెలుసుకుంటే చాలా చిత్రంగా ఉంటుంది. విషయం ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ ఏమి చేస్తున్నాం, మనతో ఎన్నుకోబడేటువంటి ప్రతినిధులే ఆ గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి హ్యూమన్ రైట్స్ కోసం పోరాడతాం. అంటే తోటి వ్యక్తులు అవమానించినా అది పోరాడతాం, కానీ ఎక్కువ హ్యూమన్ రైట్స్ గురించి పోరాడేది గవర్నమెంట్ మిషనరీ మీద పోరాడుతుంటాం. అంటే ఇది ఎందుకు వస్తుందంటే విధి విధానాల్లో హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన చేసినప్పుడు, అంటే ఎక్కువ గవర్నమెంట్ తరఫు నుంచి ఉల్లంఘన చేసినప్పుడు ఆ స్కూల్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా మా మహిళా టీం అందరూ కూడా జరిపించుకుంటూ వస్తున్నాము. ఈ విషయంలో కూడా మేము చాలా వరకు అంటే 18 years బిలో వాళ్ళకి కూడా మ్యారేజెస్ చేస్తున్నారు. సో వీళ్ళు బయటికి రాకుండా లోపలే జరుగుతుంది అంతా. కొంతమందికి కొన్ని అవగాహన ఉంది, వీటి వల్ల వివాహం విషయంలో చాలా వరకు లేదు. సో ఈ విషయంలో కూడా మా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వీళ్ళు నేరుగా కంప్లైంట్స్ చేయలేకపోతున్నారు. పేరెంట్స్కి భయపడి చెప్పడానికి కూడా ఇలా జరుగుతుంది. ఈ విషయంలో నా వరకు నాకు కంప్లైంట్స్ వస్తే నేను ఆ విషయంలో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక అవేర్నెస్ కలిగించి వాళ్ళని సిడబ్ల్యూసీ వాళ్ళకి హ్యాండ్ బ్యాక్ చేసి వాళ్ళ విద్యా విషయంలోనేంటి, వాళ్ళ ఫ్యూచర్ విషయంలోనేంటి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెగ్గర్ కేసులు కూడా అలానే ఉన్నాయి. బెగ్గింగ్ చేసుకుంటూ చిన్నపిల్లలకు కూడా బెగ్గింగ్ విషయాల్లో
ఉంచడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ కలిగిస్తూ మా మహిళా టీం అంతా. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్ని సేల్ కూడా పెట్టేస్తున్నారు ఇదే బెగ్గింగ్ టీం నుంచి. సో ఆ విషయంలో కూడా మనకు తెలిసి మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని సేవ్ చేసి CWC వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా మా హ్యూమన్ రైట్స్ నుంచి మేము చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొంగ నోట్ల చెలామణి ముఠా గుట్టురట్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. మొత్తం నకిలీ కరెన్సీ 1,06,58,000 సీజ్. నకిలీ కరెన్సీ చేసి 5 ముద్దాయిలను అరెస్ట్. రాజమండ్రిలో జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్, సహాధ్యక్షులు జి సంపత్ కుమార్, అసోసియేట్ చైర్మన్ పి గురునాథ్. పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. హెచ్ఐఎఫ్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య యాదవ్, కన్వీనర్ రావి శ్రీనివాస్ వినతి. ఇరిపాకలో 4వ రోజు శివకేశవుల ప్రతిష్టా మహోత్సవ పూజలు. కోటి లింగేశ్వరుడికి క్షీరాదివాసం, నీరాజన మంత్రపుష్పాలు, వెంకటేశ్వరుడికి పద్మపుష్పములతో మంత్రార్చన నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.